విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తుకు రాదన్నారు. మేనిఫెస్టో మాయం చేసి హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడు, చుక్కల్ని దింపుతా అంటున్నాడని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలని వ్యాఖ్యానించారు. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. సీమకు సముద్రం లేకపోవచ్చు కానీ నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో జన సముద్రం చూడొచ్చని అన్నారు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య అని, ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధికి డ్రామాలు ఆడే చంద్రబాబు యుద్ధానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధమని చెప్పారు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ మోసం చేయడానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు ఈ గడ్డ మీద ప్రజల మధ్య ఉంటున్న మనకు మధ్య జరగబోతోందని అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన చంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే మంచి చేశాడని, మంచి పథకం తీసుకువచ్చాడనుకోవడానికి ఒక్కటి కూడా గుర్తుకు రాదన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం చేసిన కనీసం ఒక్క మంచి పనైనా ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తుకు వస్తాయని అన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం తమదని, ప్రతి అక్కా చెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ తీసుకువచ్చామని అన్నారు. ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలనే అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధం పేదలొక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని అన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దామంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలనపై సీఎంతో చర్చకు తాను సిద్ధం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 100 కోట్లు ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతూ జగన్ చెబుతున్న అసత్యాల నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా? దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా? ఏ అంశం మీదైనా, ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే అని చంద్రబాబు అన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతి యుగమో చర్చిద్దాం, చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ సవాల్ చేశారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్కు చివరి ఛాన్స్ కానుందని అన్నారు. ఓటమిపై జగన్కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి పరదాలు కాస్త పక్కకు జరిపి ఎన్నికల ముందు రోడ్డెక్కాడని చంద్రబాబు దుయ్యబట్టారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడీతో, స్కామ్ కోసమే స్కీమ్ పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్ పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ మూలలో చూసినా అభివృద్ధి కాదు. ఏ ఊరికి వెళ్లినా జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారని చంద్రబాబు తెలియజేశారు. సిద్ధం అని సభలు పెడుతూ జగన్ నోటి వెంట అశుద్ధ పలుకులు పలికాడని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను బదిలీ అంటూ జగన్ ఇప్పటికే మడతపెట్టాడని, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక
జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసి సామాజిక ద్రోహం చేసిన జగన్ సామాజిక న్యాయం అనే పదం పలికితే అర్హతే లేదని అన్నారు. జగన్ చెప్పినట్లు రేపు ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైసీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినర్ కాబోతోందని అన్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారు. సభ నిజంగా సక్సెస్ అయి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్, వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ప్రెస్టేషన్తో దాడులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. యువత ఉన్న సమయాన్ని పెంచుకోవటం, అందుబాటులో ఉన్న సమయంలో సాధించగలిగే వాటిని పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, కళాశాల డైరెక్టర్లు పాల్గొన్నారు. యువత ఉన్న సమయాన్ని పెంచుకోవడం, అందుబాటులో ఉన్న సమయంలో సాధించగలిగే వాటిని పెంచుకోవడంపై దృష్టి సారించాలని గవర్నర్ సూచించారు. యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ, స్తోమత, జవాబుదారీతనం అనే స్తంభాలపై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేలా దృష్టి సారిస్తోందన్నారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాల సమయంలో భారతదేశం నైపుణ్యం కలిగిన మానవ శక్తిగా ప్రపంచం ముందు నిలుస్తుందన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి దేశంగా మార్చాలనే భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. The NEP 2020 is expected to bring a long-lasting and positive impact on the education system and make India a global hub of skilled manpower during the Amrit Kaal, the next 25 years leading up to 100 years of India's independence towards a developed India. Viksit Bharat at 2047 represents the Government of India's ambitious vision to transform the nation into a developed country. It is the responsibility of every citizen, particularly youth, to actively participate in the initiative to transform the nation towards economic prosperity, social advancement, environmental sustainability, and effective governance. Here, it is apt to recall the words of Dr. APJ Abdul Kalam again. One of the speakers said, Dr. Abdul Kalam had appointed me as the judge of the Karnataka High Court, who said, and I quote, "The two important life goals I would like every youth to have." Let me repeat. The two important life goals I would like every youth to have. One, increase the amount of time that you have at your disposal. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డాడని, ఇప్పుడు జగన్ కూడా భయపడ్డాడని వెల్లడించారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని తెలిపారు. రాక్షసుణ్ణి, దుర్మార్గుణ్ణి అయినా భరించవచ్చు గాని పిరికివాడిని భరించే పరిస్థితి ఉండకూడదన్నారు. ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని, ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని వ్యాఖ్యానించారు. రాక్షసుడిని, దుర్మార్గుడిని అయినా భరించవచ్చు కానీ పిరికివాడిని భరించే పరిస్థితి ఉండకూడదన్నారు. కేసుల భయంతోనే వారిద్దరూ కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారని, ప్రపంచంలోకెల్లా నిజాయితీపరుడిని అని చెప్పుకునే కేజ్రీవాల్ మీద కేసు పెట్టారని అరుణ్ కుమార్ చురకలంటించారు. అందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే చేరే పరిస్థితి తీసుకువచ్చిన సిసోడియాను కూడా జైల్లో వేశారని, ఆయనను బయటికి రానివ్వరని పేర్కొన్నారు. జైల్లోకి వెళ్లిన ప్రతి నేత గెలుస్తున్నాడని, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి రాగానే గెలిచారని, జగన్ జైలుకు వెళ్లారు, గెలిచారని, చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు కాబట్టి గెలుస్తాడని జనం అంటున్నారని ఉండవల్లి అన్నారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో తిరగబడకపోతే ఎలా? పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన చట్టం తయారు చేశారని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు వస్తే అనే పరిస్థితి ఉందా లేదా? ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది. అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది. మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు. వాటిని బీమారు స్టేట్స్ అంటేనే జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి. ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పెర్ క్యాపిటా జీడిపి అంత హైలో ఉండి మా కాకుండా వాళ్ళకి ఇస్తున్నారు ఏంటండి అని డిఫరెంట్ గొడవ చేస్తారు. ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారనుకోండి, యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నా ఎవడో మాట్లాడు. అదే 6 నెలలు అయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఏమంటే మాకు ₹1,00,000 ఇచ్చారండి, మాకు 5 లక్షలు ఇచ్చారండి అని. ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి. ఎప్పుడైతే 6 మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది. ఎందుకో అది చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. అందులో వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు. చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా? హక్కుంటే ఎలా అధిగమించాలి? ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మంత్రులు కూడా ఉన్నారు. ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా? అర్థం ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న తాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులోంచి ఇంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు. మొన్నే రాయమంటాడు, 500 ఇచ్చామని రాయండి అని. ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే లేకపోతే ఎప్పుడే నీకు ₹1000 ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకోండి, డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరం కదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, ఏం లేదు. వాళ్ళేమో వీళ్ళు అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదు అంటాడు. వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అసలు మనం ఎందుకు తీసుకోవాలి? కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న, బేతాళ ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్న అలా వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. 10 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారని ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి ఏం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2019 నుంచి నేటి వరకు మేము ఏం చేశామో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రికలో స్థానిక టీడీపీ యువ నాయకులైన మాతా సతీష్ ఖలీల్ ఆధ్వర్యంలో భారీగా యువత, మహిళలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇరువురు కలిసి పార్టీలో చేరిన టీడీపీ యువకులకు వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ మాతా సతీష్ ఖలీల్ మిత్ర బృందానికి వైసీపీలోకి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. టీడీపీ హయాంలో బోండా ఉమా ఈ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని తెలిపారు. జగనన్న హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందించామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలను విస్మరించారని తెలిపారు. అమరావతి పేరుతో విజయవాడ ప్రజలను మోసం చేసింది చంద్రబాబు అని తెలిపారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి ఏం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2019 నుంచి నేటి వరకు మేము ఏమి చేశామో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నేను రౌడీని, గోండాని, మీకు చూస్తే పేద ప్రజలు భయపడతారేమో. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎలా ఉంటుందంటే ఊరు అంటే గుర్తుపెట్టుకోవాలి. పిచ్చి పిచ్చిగా ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతూ అక్కడ పప్పుగాడేమో రెడ్ బుక్ అంటాడు, వీడేమో ఏదో చెప్తాడు, వాడేమో కుర్చీలు మడత పెడతా అంటాడు, నారా లోకేష్ కుర్చీలు మడత పెడతాడంట. అరే ఉమా పిచ్చి పిచ్చి అసలే బాకు, నీకు తాట తీసే రోజు దగ్గరలో ఉన్న గుర్తుపెట్టుకోమని చెప్పి మీ ద్వారా చెప్తున్నా. నేను మల్లాది విష్ణు కదా స్మూత్ గా ఉన్నాను, చాలా స్ట్రాంగ్. ఎందుకంటే మల్లాది విష్ణు గారంతా అభివృద్ధి, సంక్షేమం అందరినీ కలుపుకొని నిదానం ఉండాలని చెప్పి తత్వం నాది. అటువంటి తత్వం కాదు. నువ్వు ఒకటి ఇస్తే 2 ఇస్తానే నేను, దాంట్లో సమస్య నాకు. నారాసుర వధకు జనం సిద్ధమని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. ఏనాడైనా బీసీ ఎస్సీలను రాజ్యసభకు పంపావా బాబు అంటూ నిలదీశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టగలవా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని, కొడుకునే గెలిపించుకోలేని చంద్రబాబు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్ధం సభకు ఒక సిద్ధాంత బలం ఉంది. సిద్ధం సభకు
ఒక ఆశయం ఉంది, సిద్ధం సభకు ఒక లక్ష్యం ఉంది, సిద్ధం సభలో ఒక అంకిత భావం ఉంది, సిద్ధం సభలో ఒక ఐక్యత ఉంది. అంటే ఇప్పటికీ ఈ 5 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు, ఆ ప్రజలకు నాయకుడికి మధ్యలో అనుసంధానకర్తలుగా పనిచేసిన క్రియాశీలక కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయటం కోసం మనందరం సిద్ధమని, అందరు కలిసికట్టుకొచ్చినా విడివిడిగా వచ్చినా పోరాటం చేయడానికి ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి రీజనల్ కోఆర్డినేటర్ గారి వరకు, స్వయాన ముఖ్యమంత్రి గారి వరకు మేము సిద్ధమని ప్రకటిస్తాం. దానిలో మాకు లక్ష్యం ఉంది. ఇప్పటికే ఆశీర్వదించిన ప్రజలకు చేసిన మేళ్లను ప్రచారం చేసుకోవటం కోసం ఈ సన్నాహక సభలు, మా సిద్ధాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ప్రకటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయనే వచ్చి తనకున్న బలాన్ని, సైన్యాన్ని క్రోడీకరించి ఆ సైన్యంలో సమర శంకారావాన్ని పూరించడానికి ఆయన చేస్తున్న సిద్ధం సభలు, నువ్వు పెడుతున్న సభలు, నువ్వు తిరుగుతున్న రోజులు, నువ్వు జనంతో మాట్లాడుతున్న మాటలకు, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న ఉపన్యాసాలకు పొంతనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చాను, నేను నెరవేర్చానని మీరు నమ్మితేనే నాకు మళ్ళీ ఓటేయమని చెబుతున్నాడు. ఎంత హీరోటిక్గా ఉన్నదండి, ఎంత హీరోయిజం ఉంది ఆ డైలాగులో, ఎంత దమ్ముండాలి ఆ విధంగా చెప్పాలంటే. అడుక్కుంటున్నాడా? కాదు, నేను మేలు చేశానని మీరు భావిస్తే నాకు ఓటేయమని చెప్పిన తొలి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ బాంబే కాలనీలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందని సిపిఎం నేత బాబురావు ప్రశ్నించారు. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న విజయవాడ బాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట వాసులకు పట్టాలు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని మండిపడ్డారు. వైసీపీని గద్దె దింపడానికి మరో 2 నెలలు కష్టపడదామని మెగా అభిమానులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు. సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్ అని, మిగిలిన సమయంలో జన సైనికులమని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాష్ట్రంలో కూడా వైసీపీ లాంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ప్రజాధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రులు తన పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని హామీ ఇచ్చారు. అవినీతితో కులిపోయిన వైసీపీ సర్కార్ను గద్దెదించి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మరో 2 నెలలు అందరం కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి రాజకీయ నాయకులే కారణమని, ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. నిన్న విశాఖ ఉమ్మడి జిల్లా మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం అనకాపల్లిలో జరిగింది. ఎంత వరస్ట్ గవర్నమెంట్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. భారతదేశం ప్రతి వాడు వాళ్ళ ప్రజలకు ఆ స్కీములు అంతా చేస్తారు, ఈ స్కీములు ఎవరికి ఇవ్వరు. ఎవరు డబ్బది? తినే తిండి కాడి నుంచి, కట్టే బట్ట దగ్గర నుంచి, కట్టే ప్రతి విషయంలోనూ మీరు ట్యాక్స్లు వేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బు ఇస్తున్నారు. కొద్దిగా కొంత ఇస్తున్నారు పథకాల పేరు మీద. మేమేదో గొప్ప నాయకులు, ప్రతి దానికి వాళ్ళ నాన్న పేరు, లేకపోతే వాళ్ళ తాత పేరు, లేకపోతే ఇంకొకరి పేరు. ఏమైనా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప నాయకులు లేరా? దామోదరం సంజీవ్ గారు లాంటి గొప్ప సీఎం లేరా? మనకి ప్రకాశం పంతులు గారు లేరా? లేకపోతే పివి నరసింహరావు గారు భారతరత్న వచ్చిన ఆయన పేరు లేదా? వాళ్ళకి ఎవరికి ఏ స్కీములు పేరు పెట్టారు? వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరు, ఎవరి పేర్లు? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున జనసేన, టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి, మన పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి, ప్రతి స్కీమ్కి ఒక గొప్ప రాష్ట్రానికి జీవితాలు అందజేసినటువంటి, అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుల పేర్లు పెడతాడు. మా తాత పేర్లు, మా నాన్న పేర్లు పెడతాడు. అలాగే ఇక్కడ ఉన్నంత కాలుష్యం, పొల్యూషను, లేకపోతే ఇంకా నేమ్ ఎనీథింగ్, ఉత్తరాంధ్ర ప్రతి సమస్యని నా అవగాహన ఉంది, ఇంకా స్టడీ చేస్తాను. సో ఒక వైసీపీ వాళ్ళ యొక్క ఎంత చెత్తగా ఉందనేది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది ఓవర్. మనం ఏం చేయగలుగుతాం ఖచ్చితంగా చెప్తున్నాను. జనసేన, టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత
ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా దృష్టి పెడతాడు. టీడీపీ జెండా ఎప్పుడు తన వెంట ఉండాలి, ఆ జెండా నీడనే తన జీవితం వెళ్లాలనే వ్యక్తుల్లో తాను కూడా ఒకనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ లాంటి గొప్ప పార్టీలో చేరే ఆలోచన తనకు రావటం ఇప్పటి వరకు అందులో కొనసాగగలగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది అన్న ఎన్టీఆర్ అని అన్నారు. విజయవాడ గురునానక్ రోడ్ హోటల్ ఫ్రైడ్ మాధవలో టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్ గద్దె రామ్మోహన్ కార్యక్రమాన్ని టీడీపీ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ కీర్తి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బి కీర్తి, వివిధ రంగాల ప్రముఖులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏవీని ప్రదర్శించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 35 సంవత్సరాల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, 1989లో తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. తాను నందమూరి తారక రామారావు వీరాభిమానిని తెలిపారు. కమ్యూనిస్టు భావాలతో విద్యార్థి విభాగాల్లో పనిచేసి విద్యార్థి సంఘాల్లో ఎన్నికల్లో నిలబడిన అనుభవం ఉందన్నారు. అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం కూడా రాజకీయాల్లోకి వెళ్లొచ్చు అని భావించి రావడం జరిగిందన్నారు. మానవ సేవే మాధవ సేవ, తోటివారికి సేవ చేయాలనే విషయాలు, నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నానని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు 8 కోట్లు మంజూరు చేశారని, ఆయన సహాయంతో 100 ఎకరాల స్థలాన్ని చెరువు చేసి 365 రోజులు నీటిని అందించేలా స్కీమును సాధించడం ఒక తీపి గుర్తు అని తెలిపారు. వెటర్నరీ కళాశాల తీసుకువచ్చారని చెప్పారు. నాకు సీటు తెలుగుదేశం పార్టీ సీటు రానప్పుడు అది కూడా అప్పుడప్పుడు నేను మీటింగ్లో ఆ రోజు నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటాను. ఒక పార్టీ, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా నేను నిలబడ్డానని చెప్పి అప్పుడప్పుడు బాధపడతాను. ఒకసారి పుచ్చరపల్లి సుందరయ్య గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గాన్ని నేను శాసనసభ్యుడిగా అయ్యానని గర్వం నాకుంది. కానీ ఆయన అనుచరులు అట్లూరు శ్రీమన్నారాయణ గారిని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు ఒక మీటింగ్లో నేను ఈ మాట అన్నప్పుడు ఆయన లేచి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. నువ్వు అది పొరపాటని నువ్వు అనుకుని అది చెప్పడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. కానీ నేను గర్వంగా చెప్పేది ఒక మాట మీకు చెప్పాలి. నాకు సీటు రానప్పుడు ఒక్క సెకండ్ కూడా నేను తెలుగుదేశం పార్టీని కానీ ఆ పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు గారిని ఒక్క చిన్న నాకు సీట్ ఇవ్వలేదు అని వాళ్ళని నిందించలేదు. తొలగించిన విజయవాడ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను ఫిబ్రవరి 20వ తేదీలోగా విధులోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు నరసింహులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రక్షక్ సర్వీస్ సంస్థ కార్మికులను తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను విధులోకి తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. విజయవాడ శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రైల్వే అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికులను విధులోకి తీసుకోవాలని, లేని పక్షంలో 20వ తేదీ తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 15వ తేదీ నుంచి రక్షక్ సర్వీసెస్ అనేటువంటి ఒక సంస్థ కింద అంతకుముందు పనిచేశారు. ఆ సంస్థకే మళ్ళీ రైల్వే వాళ్ళు టెండర్ ఇచ్చారు. టెండర్ ఇచ్చి పనులు ప్రారంభించిన వెంటనే 122 మందిని ఆ సంస్థ యాజమాన్యం తొలగించింది. ఇది అక్రమం, చట్టవిరుద్ధం. ఈ కాంట్రాక్ట్ కార్మికులకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లేదంటే సంస్థ మూసివేసినప్పుడు, లేదంటే ఏదైనా చేసినప్పుడు చట్టాలు పాటించాలి. చట్ట ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ని కౌంట్ చేయాలి, సీనియర్ లెవెల్ని తీయకూడదు. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉంది, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ చట్టంలో ఉంది. వీటిని పరిగణలో తీసుకోకుండా చట్టవిరుద్ధంగా ఉల్లంఘించి కాంట్రాక్ట్ తొలగిస్తే దానిపైన గత 6-7 నెలల బట్టి కంటిన్యూస్గా ఈ కార్మికుల ద్వారా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు, మీటింగ్లు, జీఎంకి రిప్రజెంటేషన్స్, రైల్వే వాళ్ళకి రిప్రజెంటేషన్స్, అనేకమైనటువంటి పోరాటాలు జరిగాయి. ఒక పక్కన జరుగుతూనే రెండో ప్రక్కన సెంట్రల్ లేబర్ కమిషనర్ వారికి, హైదరాబాద్ వారికి, అలాగే విజయవాడ వాళ్ళకి లేబర్ కోర్టులో ఈ లేబర్ కమిషన్ సమస్యలోన కేసు ఫైల్ చేశాం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా.
దాని ప్రకారంగా అసిస్టెంట్ లేబర్ కమిషనరు విజయవాడ వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు మొన్న 1వ తేదీన. అందులో ఏంటంటే ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు, వీళ్ళని చట్ట ప్రకారంగా తొలగించారు. చట్ట ప్రకారంగా తొలగించేటటువంటి అధికారం ఇటు రైల్వేకి కానీ కాంట్రాక్టర్ కానీ లేదు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లి సెంటర్లో ఉన్న వెన్నెల సూపర్ మార్కెట్లో చోరీ జరిగింది. నిన్న తెల్లవారుజామున సూపర్ బజార్ సీలింగ్ భాగంలో నుంచి లోనికి ప్రవేశించిన దొంగలు కౌంటర్లోని 10,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఉదయం సూపర్ బజార్ తెరచిన యజమాని బాబు గమనించి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పెట్రోల్ బంక్ ఎదురుగా వెన్నెల సూపర్ మార్కెట్ తెల్లవారుజామున 4:30 షాప్ ఓపెన్ చేయగానే పైన డ్యామేజ్ అయి ఉంది సీలింగ్. ఈ కౌంటర్లో క్యాష్ అయ్యి చూసి వెరిఫికేషన్ చేస్తే చిల్లర డబ్బులు మొత్తం కౌంటర్లో 10,000 రూపాయలు క్యాష్ మిస్ అయిపోయినాయి. వెంబటే పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వగానే వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు. సీసీ ఫుటేజీలు అయ్యి ఒక కెమెరా మా దగ్గర ఉండడం వలన ఆన్లో ఆ కెమెరా వలన చూడగలిగాము మనిషిని. ఫేస్ సరిగ్గా కనబడలేదు. పోలీసు వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని కంప్లైంట్ తీసుకొని ఫింగర్ ప్రింట్ వాళ్ళని పంపిస్తామని వెళ్ళారు. ఫింగర్ ప్రింట్ వాళ్ళు వస్తే కానీ కొన్ని ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో.